ఇక డీటెయిల్స్ చూస్తే ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలకు నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వారి కుమారుడు మంత్రి లోకేష్ దంపతులు హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం వినతులు స్వీకరించిన అనంతరం చంద్రబాబు కాసేపు నేతలతో భేటీ అయ్యారు. అనంతరం విమానంలో బయలుదేరి ముంబైకు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్పంచుకున్నారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. పశు పోషకులకు 90% రాయితీపై షెడ్ల నిర్మాణం, గొర్రెలు, మేకలు, కోళ్లు షెడ్లకు 70% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించడానికి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెల్టర్ల నిర్మాణంపై రాయితీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పశు పోషకులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లకు 90% రాయితీపై గరిష్టంగా యూనిట్ 2,30,000 రూపాయల వరకు, గొర్రెలు, మేకల షెడ్లకు 70% రాయితీపై గరిష్టంగా యూనిట్కు 2,30,000 రూపాయల వరకు, కోళ్ల పెంపకం షెడ్లకు 70% రాయితీపై గరిష్టంగా యూనిట్కి 1,32,000 రూపాయల వరకు రాయితీ లభిస్తుందన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అబద్ధాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైఎస్ఆర్సీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ఓ పండుగ వాతావరణంలోనే తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు. అబద్ధాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. 2019లో వచ్చిన 3 అంకెల సీట్లు 2024లో డబుల్ డిజిట్కు పడిపోయినా వైఎస్ఆర్సీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే పింఛన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విష ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీకి ఈసారి సింగిల్ డిజిటే అని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. అమ్మఒడి 2 పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. మేమింకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించకముందే అసత్యాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. అమ్మఒడిని మోసం, దగాతో కేవలం 4 సార్లు మాత్రమే ఇచ్చి ప్రతి ఏటా ఇస్తానన్న మొత్తం కూడా కుదించేశారని దుయ్యబట్టారు. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము, మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి
ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. తల్లికి వందనం పథకంపై వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తల్లికి వందనం ఉత్తర్వులపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నేతలకు అసహనం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోక పార్టీ అంటూ వ్యాఖ్యలు చేయటం వారి అవగాహన రాహిత్యం అంటూ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు చూస్తే పచ్చకామర్ల సామెతలు గుర్తుకు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీడియా సమావేశం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై వివరణ ఇచ్చుకుందని వెల్లడించారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఇంట్లో 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పలేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కోసం బై బై బాబు అనే ప్రచారంతో పాటు అమ్మఒడి కింద 2 బిడ్డలకు 15,000 చొప్పున సాయమని కూడా తాను ప్రచారం చేశానని వెల్లడించారు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఏపీ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు నిన్న భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన విశేషాలను ఎక్స్ వేదికగా లోకేష్ పంచుకున్నారు. ఏఐ ప్రాముఖ్యత గురించి అర్థవంతమైన చర్చలు జరిపామని పేర్కొన్నారు. గవర్నమెంట్ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏఐను ఉపయోగించుకోవటం తదితర అంశాలపై టోనీ బ్లెయిర్ విలువైన సలహాలిచ్చారని వెల్లడించారు. గుల్బెమ్ కియాన్ అవార్డు దక్కించుకున్న ఏపీ సీఎన్ఎఫ్ ప్రతినిధులకు మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అవార్డు డబ్బును ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పోర్చుగల్కు చెందిన ప్రఖ్యాత గుల్బెమ్ కియాన్ అవార్డు ఫర్ హ్యూమనిటీస్ ను దక్కించుకున్న ఏపీ సీఎన్ఎఫ్ ప్రతినిధులకు, రైతులకు ఆయన అభినందనలు తెలియజేశారు. పర్యావరణాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని, దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయ అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషదాయకమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 లక్షల మంది రైతుల ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకోవడం మహిళా సాధికారతకు నిదర్శనమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద ప్రకటించిన నిధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణంతో పాటు పౌష్టికాహారం అందేలా రైతు సాధికార సంస్థ సారథ్యంలోని ఏపీ సీఎన్ఎఫ్ కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాక్రతువుగా ప్రారంభం కానుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం నాయకులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ, విధి విధానాలను నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని 28 వరకు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు. 1000 మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం ఇప్పుడు 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో కొనసాగుతోందని అన్నారు. 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని లోకేష్ రెడ్ బుక్లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృత ఆనందంతోనే వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ ఓ రెడ్ బుక్లో కొందరి పేర్లు రాసి వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయటంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు. కీలకమైన పోస్టింగులు తెచ్చుకున్న కొందరు పోలీసులు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం
చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్, రఘురామ ముగ్గురు కలిసి జగన్ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు, ఐపీఎస్ మేమేలా, ఇండియన్ పోలీస్ సర్వీస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్, ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. ఎస్, ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు, పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎస్పీలను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై గతంలో దురుసుగా ప్రవర్తించిన గురూర్ సుమిత్ సునీల్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరి నగర్లోని ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న రథమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. జగన్నాథ, బలదేవ, సుభద్ర మరియు సుదర్శన్లను ప్రత్యేకంగా నిర్మించిన గుడించ మందిరంలో రత్న సింహాసనంపై ఆసీనులయ్యారు. సంకీర్తనల నడుమ అఖండ హారతులించి 108 రకాల ప్రసాదాలను ప్రేమపూరిత భక్తితో సమర్పించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తజనులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ మందిరంలో జగన్నాథ రథయాత్రకు సంబంధించి రథమేళా వైభవంగా జరుగుతోంది. ఇస్కాన్ మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన గుండీచా మందిరంలో ఏర్పాటు చేసిన రత్న సింహాసనంపై స్వామి ఆసీనులు కాగా శనివారం ఉదయం నుంచి సంకీర్తనలు, అఖండ హారతులు, 108 రకాల ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4:30 గంటల నుంచి ధూప, దీప, హారతులు, కీర్తనలు, భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. బలరామ గోవింద ప్రభుజీ ప్రత్యేక భాగవత ప్రవచనం ఇచ్చారు. తదనంతరం మధ్యాహ్నం హారతి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 4:30 గంటల నుంచి స్వామివారి ప్రత్యేక దర్శనం ప్రారంభమైంది. 200 రకాల పిండి వంటలను భగవంతుడికి అర్పించారు. సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కేరళ బృందం వారిచే ప్రదర్శించబడిన కథాకళి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, ఉక్రెయిన్ భక్తుల కీర్తనలు భక్తులను ఎంతగానో అలరించాయి. వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అని, భక్తి వృక్ష గోపాల్ పన్ స్కూల్ అని, వేదాల్లో శాస్త్రాల్లో ఉద్దేశించి చెప్పిన జ్ఞానాన్ని వాళ్ళ జీవనశైలిలో ఎలా తీసుకురావాలనేది దాని గురించి చెప్పున్నది. దీంతో భాగంగా మీరు ఇక్కడ చూస్తే రథ పరిక్రమ. నిన్న ఈ రథం మొత్తం విజయవాడ అంతా మోత మోగించింది జగన్నాథుని తీసుకువెళ్తూ. ఆ రథాన్ని పరిక్రమ చేస్తే ఈ లోకాల్లో ఉన్న తీర్థయాత్రలని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అదొక ఆధ్యాత్మిక పుణ్యం. దాంతోపాటు దర్శనం, గుండిచా మందిరంలో ఉన్న భగవంతుడి దర్శనం కూడా ఒక విశేషమైనదని స్కంద పురాణంలో విశేషంగా చెప్పారు. అలా ఎవరైతే ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారు గుండిచా మందిరంలో, వాళ్ళకి ఇక పునర్జన్మ ఉండదని. దీంతోపాటు మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం అని ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పడపడ్డాయి. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం మీదుగా వస్తున్న రుతుపవన గాలుల ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కోస్తాకి ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు బీహార్, అస్సాముల నుంచి వేరువేరుగా వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ఉపరితల ద్రోణులు, కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్రం తీరం వెంబడి మరో ఉపరితల ద్రోణి విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం మీదుగా వస్తున్న రుతుపవనాల గాలుల ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన బ్రెడ్ కెరీర్ గ్రూపు సీఈఓ విష్ణు చౌదరిని తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. సంస్థ బారిన పడి ఈ ప్రాంతానికి చెందిన 120 మంది దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగులు మోసపోయారన్నారు. విజయవాడ హనుమాన్పేటలోని సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్ కేంద్రంగా నిర్వహిస్తున్న బ్రెడ్ కెరీర్ సంస్థ నెదర్లాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. సంస్థ బారిన పడి ఈ ప్రాంతానికి చెందిన 120 మంది, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగులు మోసపోయారని తెలిపారు. నెదర్లాండ్స్లోని ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగాలు ఇస్తామని, నెలకు 2.89 లక్షల జీతం వస్తుందని నమ్మబలికి వారి వద్ద నుంచి 75,000 వసూలు చేశారని అన్నారు. అభ్యర్థులు హెల్త్ చెకప్, ఫిజికల్ టెస్టులు పూర్తి చేసుకుని కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నిర్వాహకులు గాంధీనగర్లోని సంస్థ కార్యాలయాన్ని మూసివేశారని అన్నారు. నిర్వాహకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నిరుద్యోగులను నట్టేట ముంచేశారని తెలిపారు. సంస్థ సీఈఓ విష్ణు చౌదరి, మేనేజర్లు విజయేంద్ర సింగ్, ఆకాష్ సింగ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జిల్లా కలెక్టర్, హోంమంత్రి, డీజీపీలను కలిసి వినతి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. పేరుతో నెదర్లాండ్స్లో ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో ప్రతి నెల 3,000 యూరోస్ కింద మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా 120 మంది మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల దగ్గర నుండి, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగుల దగ్గర నుండి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 75,000 రూపాయల వరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ విష్ణు చౌదరి కలెక్ట్ చేసి, మీకు కాల్ లెటర్స్ పలానా రోజు వస్తాయి, మీరు బయలుదేరాల్సి వస్తుంది, మీకు అన్ని రెడీ చేస్తామని చెప్పి ఆ టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాదాపుగా 3 నెలలుగా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతూ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా దాదాపుగా 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 500 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వారి పక్షాన్ని ఈరోజు మేము ఏఐవైఎఫ్గా ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే పోలీస్ శాఖ విష్ణు చౌదరి మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. బ్రైట్ కెరియర్ గ్రూప్ ద్వారా నష్టపోయినటువంటి అభ్యర్థులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి రికవరీ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు ఒక జాబ్ చూపిస్తామని, నెదర్లాండ్స్లో జాబ్ చూపిస్తామని మోసం చేసి 75,000 తీసుకున్నారు. ఇప్పుడు వారికి కాల్ చేస్తుంటే వాళ్ళ ఆచూక్యం తెలియట్లేదు. దీన్ని నేను ఏఐవైఎఫ్కి అనుసరిస్తున్నాను. వాళ్ళ సపోర్ట్తో పాటు దీన్ని ప్రభుత్వానికి కూడా పట్టుకెళ్తామంటున్నారు. నాకు దీని నుండి న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాసెస్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. వాళ్ళు దానికి 75,000 కట్టాలని చెప్పన్నారు. అది 3 విడతలుగా కట్టాను. ఈ నెల 15వ తారీఖు నాకు మెడికల్, వీసా స్టాంపింగ్ అన్నీ చేస్తానని చెప్పి ఈ శనివారం 6వ తారీఖు నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ అనేది నాకు లేకుండా పోయింది. తద్వారా నేను 75,000 కట్టి ఈరోజు నేను నష్టపోయాను. ఇలాంటిది మరి కొన్ని జరగకుండా ఉండాలని